హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 2011 సంవత్సరంలో స్థాపించబడిన వైఎస్ఆర్సిపి గురించి, దాని ప్రస్థానం గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. ఈరోజు వైఎస్ఆర్సిపి 2011 సంవత్సరంలో స్థాపించబడిన తరువాత అప్పటికే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అప్పటికి ఆల్రెడీ దాదాపు 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలోని కేంద్రంలోని 2 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఇక అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్షంగా శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఉండేది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి స్థాపించేటప్పటికీ 2 అత్యంత బలమైన పార్టీలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండోది శ్రీ చంద్రబాబు నాయుడు గారు లాంటి అత్యంత ఎక్స్పీరియన్స్ ఉన్న, అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ. ఈ 2 పార్టీలకి ఆపోజిట్గా వెళ్తూ ఒక పార్టీని స్థాపించి దానిని దాదాపు 8 ఏళ్ల పాటు నడిపించి 2019లో అత్యంత భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో అధికార పీఠం దక్కించుకోవాలి. ఈ 8 సంవత్సరాల ప్రస్థానం అనేది ఎలా జరిగింది అనేది దాని గురించి కొద్దిగా సింపుల్గా డిస్కస్ చేసుకుంటాం. దీనిలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దీని గురించి చర్చించుకునే ముందు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి కొంత తెలుసుకోవాలి. శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రిగా చేసిన ఆయన పార్టీని మించి ఎదిగిన రాజకీయ నాయకుడు. ఆయన పర్సనల్ ఇమేజ్ కాంగ్రెస్ పార్టీని మించిపోయి వెళ్ళిపోవడం జరగడం వల్ల ఆయనకి పర్సనల్గా ఆంధ్రప్రదేశ్లో చాలామంది అభిమానులు తయారవడం జరిగింది. ఇక్కడ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఓ పెద్ద సూపర్ స్టార్కు సంబంధించిన వారసులు ఎవరైనా సరే కొత్తగా సినిమాలో వస్తే వాళ్ళకి భారీ ఎత్తున స్వాగతం లభిస్తుంది. అదేవిధంగా ఇక్కడ రాజకీయాలకు సంబంధించి ఒక సూపర్ స్టార్ లాంటి శ్రీ రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తెరపైకి వచ్చినప్పుడు ఆయన్ని ప్రజలు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన అందరు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లి, ఆయన చెల్లి, మిగతా అందరు కుటుంబ సభ్యులు ఆయనకి పూర్తి మద్దతు తెలపడం వల్ల ఆయన రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా మొట్టమొదటిసారిగా ఒక విజయం సాధించారు. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించే టైంకి మన రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమము చాలా బలంగా జరుగుతుంది. ఆ సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళ సిద్ధాంతాన్ని తీసుకుని ఆయన విషయంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు సమైక్యాంధ్రకి సపోర్ట్ చేసిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మవలసిన పరిస్థితి లేకుండా అయిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ విభజన చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ని కూడా నమ్మడం జరగలేదు. ఆ టైంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యవాదులకి ఒక ఆశాకిరణంలా కనిపించడం జరిగింది. కాబట్టి ఆ సమయంలో సమైక్యవాదులంతా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడంతో ఆయన వెనకాతల ర్యాలీ అవ్వడం జరిగింది. ఇక మూడో పాయింట్ ఏంటంటే, విభజన జరిగిపోయిన తరువాత అంటే 2014 టైంలోనే, ఆ టైంలో ప్రజలు కొత్త రాష్ట్రం ఏమీ లేదు, ఏదో జరిగిపోతుంది అని చాలా ఇబ్బందులు పడుతూ, ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంకి వస్తే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అతను, అనుభవం లేని అతను అని చెప్పి ఆయనకి అంతగా కొంతమంది అతని పట్ల ఆకర్షితులు అవ్వలేదు. ఆ సమయంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. కాకపోతే అప్పటికి కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చాలా భారీ ఎత్తున అభిమాన గణం అనేది తయారైంది.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ విభజన జరిగిన తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకోవడం జరిగిపోయింది. ఇంకా ఫ్యూచర్లో కూడా భవిష్యత్తుకు కూడా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో నమ్మేవారు ఎవరూ లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్న రాజకీయ నాయకులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి మెజార్టీ కార్యకర్తలంతా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతల ర్యాలీ అవ్వడం అనేది జరిగింది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన టైంలోనే ఆయన ప్రజలతో మమేకమైన తీరు ప్రజలకి శ్రీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తీసుకురావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ప్రజలతో ఎంతో కలిసిపోయి ఆయన ఒక పెద్ద రాజకీయ నాయకుడిని అని చెప్పి ఆయన ఏమి రాజులా ఫీల్ అయిపోయి అలాంటి విషయాలు ఏం చేయకుండా చాలా సాధారణంగా ప్రజలతో ఆయన కలిసిపోవడం జరిగింది. అదే పరిస్థితిని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా ప్రజలు చూడడం జరిగింది. దాంతో రాజశేఖర రెడ్డి గారికి ఆయన తప్పకుండా ఆయన వారసత్వాన్ని నిలబడతారని ప్రజలంతా నమ్మడం జరిగింది. దానితో ఈయనకి కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పి ప్రజలు 2019లో చాలా భారీ ఎత్తున ఆయనకి వెనకాతల ర్యాలీ అవ్వడం జరిగింది. దాంతో రికార్డు స్థాయిలో 151 స్థానాలతో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకోవడం జరిగింది. ఇక 2024 సంవత్సరంలో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దాని మీద నెక్స్ట్ వీడియోలో ఆయన ముందు ఎలా ఉండబోతున్నారు, ఎలా ఉంటే ఆయన పార్టీకి మంచిదనేది నెక్స్ట్ వీడియోలో మా అభిప్రాయాలు తెలియజేస్తాం. ఈ వీడియోకి సంబంధించి కంటెంట్ అంతా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ముందు చాలా మంచి వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ ఈ మధ్యనే ఒక 1 వీక్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కొద్దిగా ఈ ఛానల్ని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.